హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం రిటర్న్స్ అనేది ఎలా మాడిఫై చేయాలనేది ఇక్కడ చూద్దాం. అందరైతే వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ కొలీగ్స్కి అనేది వీడియోని అయితే షేర్ చేయండి. చూడొచ్చు మనం ఇక్కడ మనము మెయిన్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది, మనకు తెలిసిందే. ఇక్కడ మనకు కనిపిస్తున్న డెలివరీ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకుంటాము, చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు వస్తే రిటర్న్స్ ఎంప్లాయిడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం మనం. చూడండి, ఇక్కడ చూడొచ్చు 2 ఆర్టికల్స్ అయితే ఇక్కడ మీకు రిమార్క్ అయితే కనిపిస్తుంది, డోర్ లాక్ అని చెప్పేసి. నేను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న సెకండ్ ఆర్టికల్ ఆర్టీ అనే ఏదైతే ఉందో ఆర్టికల్ని నేను మాడిఫై అయితే చేద్దాం అనుకుంటున్నాను. డోర్ లాక్ కాకుండా అది డెలివరీ అయితే దాన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తే లాస్ట్లో మీకు మాడిఫై అయితే కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆప్షన్ చూసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. వాటిలో మనం ఏం అప్డేట్ చేయాలనుకునే దాన్ని మనం అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలని ఉంటుంది. మనం దీన్ని డైరెక్ట్ రిటర్న్ పంపాలంటే ఆర్ఎల్ఓకి కూడా పంపొచ్చు, లేదంటే రిటర్న్ టు సెండర్. ఒకవేళ అది ఏదైనా ప్రాబ్లం చినిగి ఉంటే డ్యామేజ్డ్ వస్తే మనకు ఆ ఆప్షన్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు ఒకవేళ అడ్రస్ లేకపోతే కూడా మీరు దాన్ని అడ్రస్ లెఫ్ట్ అని చెప్పేసి రిటర్న్ కూడా పంపొచ్చు. ఇక్కడ ఒకసారి డోర్ లాక్ పెట్టింది తర్వాత మీరు మాడిఫై చేసి దాన్ని వేరే ఏదైతే రీజన్ ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. నేను ఇదైతే డెలివరీ అయింది, నేను డెలివరీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ అప్డేట్ అయితే చేస్తున్నా, మీరు చూడండి. మనకి ఇక్కడ అలర్ట్ అయితే రావడం జరిగింది, రిమార్క్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. దెన్ మళ్ళీ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి అది. ఇక్కడ చూడొచ్చు, అక్కడ 2 ఉన్నాయి మాడిఫైలో. మనం దాన్ని మాడిఫై చేసినాక కన్ఫర్మ్లో అయితే మనకు ఒక్కటే వచ్చింది. నేను ఎంప్లాయీ ఐడి సెలెక్ట్ చేసుకున్నాక మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు ఒక్కటే ఆర్టికల్ అయితే ఇక్కడ రావడం జరిగింది. దీన్ని మళ్ళీ మనం కింద కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అయితే చేసుకున్నాను. మనం ఏది మాడిఫై చేసినా కానీ ఇలాగైతే కంపల్సరీ చేసుకోవాలండి. కన్ఫర్మ్ ఇంకా సబ్మిట్ అయితే కంపల్సరీ చేయాలి, లేదంటే అది అప్డేట్ అయితే కాదు. డెలివరీ సబ్మిషన్ పెండింగ్ అనే మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఏదైనా ఎర్రర్స్ ఏమైనా వచ్చుంటే వాటి ఏమి వస్తున్నాయో అనేది మీరు కామెంట్ చేయండి. నేను దానిపైన తప్పకుండా మీకు వీడియో అయితే చేసి పెడతాను. అండ్ అలాగే ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైనంత వరకు మీ డివిజనల్ గ్రూప్స్ ఇంకా మీ సబ్ డివిజనల్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. తెలియని వాళ్ళకు తెలుసుకునేటట్టు చేయండి. మనకి ఇక్కడ సబ్మిట్ అయితే అయిపోయిందండి. ఇది మనం రిటర్న్స్ ఎలా మాడిఫై చేయాలనేది ఇది. అందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అందరికీ ఐపీవీపీ అయితే ఫెచ్ కావడం లేదని అయితే అందరూ ఎర్రర్ చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు కౌంటర్ ఆపరేషన్స్ అండ్ ఇక్కడ కౌంటర్ క్లోజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫెచ్ కౌంటర్ డేటా కొట్టినప్పుడు మీకు ఇక్కడ కుకింగ్, పిఎల్ఐ అండ్ ఐపీవీపీ అయితే రావడం జరుగుతుంది. దానికి ఓకే అయితే ఇవ్వాలి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 4000 డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ అనేది కనిపిస్తుంది. మీరు ఇవి క్లోజ్ అకౌంట్ చేసేటప్పుడు ఇవి వచ్చేంత వరకు మీరైతే క్లోజ్ అకౌంట్ చేయొద్దు. ఆ రోజు మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే. అండ్ ఇంకా మీరు వేరే ఏది చేసినా కౌంటర్ డేటా కానీ పిఎల్ఐ ఐపీపీబీ కానీ ఇవన్నీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి. లేదంటే మీకు అవైతే మీకు మిస్ మ్యాచ్ కింద మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, కొంచెం ఇష్యూ ఉంటుంది. అండ్ సిబిఎస్ ట్రాన్సాక్షన్స్ అనేది మీకు డ్యూరింగ్ డే ఎండ్ అనేది ఇక్కడ రావడం జరిగింది, అది కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అలర్ట్ అయితే రావడం జరిగితే ఎస్ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇవైతే ఫెచ్ కావడం జరుగుతుంది. అండ్ మీకు అయినప్పటికీ కూడా మీకు ఐపీపీబీ అనేది ఫెచ్ కాలేదు అంటే మనం ఎలా ఎంటర్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు మీకు ఏ ఎర్రర్స్ వచ్చినా కానీ ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నేను దానికి సొల్యూషన్తో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.